అయితే రక్షణ బాప్తిసం పొందిన వాళ్ళు కూడా విగ్రహార్పితం ఇందాక చెప్పా, ఆయనకు అనుగుణంగా ద్వేషించే వాళ్ళ మీద. ద్వేషం అంటే ఇంకో మాట కూడా చూపిస్తా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు గమనిస్తే, ఒకడు బుద్ధిపూర్వకంగా, అక్కడ రాసున్న మాట చదవండి, చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఎవరిళ్ళు? మాగా యేసు ప్రభు వద్దు, రక్షణ పొందిన తర్వాత మాగా యేసు ప్రభు వద్దు, ఆ రక్షణ వద్దని తెలిసి ఆ రక్తాన్ని మళ్ళీ కాళ్ళతో చొక్కి అవమానపరిచి, ఆనాడెప్పుడో 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అని రోమా ప్రభుత్వం వీధిలో ఊరేగించుకుంటా, కొరళాలతో కొడతా, రాళ్ళతో కొడతా, పో అని చెప్పని మొఖాన్ని ఉమ్మివేస్తా, ఆ గొల్గొతా అనే కొండ మీదకు తీసుకువెళ్ళి బాటంగా సిలువేసి హేళన చేసి మరణానికి అప్పచెప్పారే, అది సేమ్ ఇప్పుడు కూడా ఆ రక్షణ మాకొద్దు, మా ఇష్టం వచ్చిన మేము బ్రతుకుతామనే విగ్రహారాధనకి వెళ్ళిన వాళ్ళైనా సిగరెట్, పాన్, ఖైని, మసాలా, వ్యభిచారము, తాగుడు ఏదైనా పెట్టిగా వాళ్ళు యాత్ర పని ఇదంట. బాహాటంగా సిలువేసి హేళనకు అప్పచెబుతున్నారు అని నవ్వేలాగా చేస్తున్నారని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు చెప్పు, నూతన నిబంధనకు సంబంధించింది కాదుగా, నువ్వు ఇందాక 3-4 తరాలని 1000 తరాల ఆశీర్వాదం, అది నూతన. మరి కొత్త నిబంధనలో ఉండి ప్రభు ఆ 1000 తరాల ఆశీర్వాదం నాకు కావాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? విశ్వాసం ఉంది కాబట్టి. ఆమె